హలో ఫ్రెండ్స్ అండ్ మా ఐడియా సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. మొత్తానికి మన హీరో బోరుటో కోడ్ హైడౌట్కి చేరుకునే టైంకి టెంటెల్స్ ఆల్రెడీ మనుషుల చాక్రా అబ్జర్వ్ చేసుకోవడం వల్ల షింజుగా మారుతుంది. ఇక దానితో వాళ్ళని ఒక్కడే ఎదుర్కోవడం కష్టం అవ్వడంతో బోరుటో తప్పించుకుంటాడు. కానీ ఆ షింజులు మాత్రం ఓట్సుసుకి కన్నా ముందే కొంతమందిని ఆహారంగా చేసుకుందామని టార్గెట్లుగా చేసుకుంటాయి. ఇదే టైంలో లీఫ్ విలేజ్లో ఆమాడో తన దగ్గరున్న ఆధారాలు బట్టి తన జ్ఞాపకాలు ఎవరో తిరగరాశారని చెప్పడంతో ఇది విన్న షేకుమారు ఆలోచనలో పడతాడు. ఇదే టైంలో మళ్ళీ మన హీరో బోరుటో లీఫ్కి చేరుకొని తన పాత టీమ్మేట్ అయిన శారదని కలుసుకుంటాడు. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఈ రోజు నుంచి వన్ పీస్ కార్టూన్ నెట్వర్క్లో ఆఫ్టర్నూన్ 1 PM ప్రతి సండే ఎయిర్ అవుతుంది. సో తప్పకుండా మిస్ కాకుండా ప్రతి ఎపిసోడ్ని మీ టీవీలో చూసి సపోర్ట్ చేయండి. ఇంకా నెక్స్ట్ లాస్ట్ ఎపిసోడ్ కామెంట్స్లో చాలామంది బోరుటో సడన్గా ఫ్లయింగ్ రైజిన్ ఎలా యూస్ చేశాడు అని అడుగుతున్నారు. సో దానికి ఆన్సర్ అయితే 3 years టైమ్ స్కిప్లో బోరుటో 1 year సాస్కేతో ట్రైనింగ్ చేస్తే తరువాత సాస్కే చెట్టులా మారిపోయాడు. మిగిలిన 2 సంవత్సరాల్లో ఎప్పుడో కాషిన్ కోజిని కలుసుకొని ఉంటాడు. కాషిన్ కోజి ఫ్లయింగ్ రైజిన్ని మాస్టర్ చేసిన మినాటోకి సెన్సే అయిన మాస్టర్ జిరాయా క్లోన్ అని మర్చిపోకండి. కాబట్టి బోరుటోకి ఫ్లయింగ్ రైజిన్ కాషిన్ కోజినే నేర్పించుండొచ్చు. ఇకపోతే వన్ పీస్ టీవీలో ఎపిసోడ్ 892 నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. కాబట్టి మిగిలిన 891 ఎపిసోడ్స్ని మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చెయ్యాలో లేక వేరే యానిమే ఏదైనా స్టార్ట్ చేయాలో మీరే మీ ఓట్స్ ద్వారా డిసైడ్ చేయాలి. నెక్స్ట్ ఎపిసోడ్తో బోరుటో మాంగా చాప్టర్స్ అయిపోతాయి. కానీ ముందు చెప్పినట్టే స్టోరీ ఇంకా అయిపోలేదు. మనకి మంత్కి కేవలం ఒక్క మాంగా చాప్టర్ మాత్రమే వస్తుంది. కాబట్టి తప్పకుండా అది కవర్ చేస్తూ మన ఛానల్లో వీడియో అయితే పెడతా. ఇదంతా విన్న తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ అయిపోయిన తరువాత ఏ యానిమేని మన ఛానల్లో కవర్ చేయమంటారో మీరే చెప్పాలి. మోస్ట్ లైక్డ్ కామెంట్స్లో టాప్ 4 యానిమేని పోల్లో యాడ్ చేస్తా. కాబట్టి కామెంట్స్ని స్పామ్ చేయడం కన్నా లైక్లు ముఖ్యమని గుర్తుపెట్టుకోండి. నేనైతే పోల్లో యాడ్ చేద్దామనుకుంటున్న యానిమే నారుటోలానే ఒక మంచి స్టోరీ, ఇంకా తెలుగులో అవైలబుల్గా లేని కథ బ్లాక్ క్లోవర్. తెలుగులో 892తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి 891 వరకు వన్ పీస్ ఎక్స్ప్లెనేషన్ చెయ్యక తప్పదు కదా. ఇక థర్డ్, నాకు ఎంతగానో నచ్చిన యాక్షన్ యానిమే, ఇంకా మీలో చాలామంది ఈ మధ్య కామెంట్స్లో మెన్షన్ చేస్తున్న యానిమే బ్లీచ్. ఆఖరిగా మీలో చాలామందిని సీజన్ 1తోనే ఫిదా చేసిన యానిమే సోలో లెవెలింగ్ మాన్వా ఎక్స్ప్లెనేషన్. ఇవేవి తెలుగులో అయితే అవైలబుల్గా లేవు. కాబట్టి తప్పకుండా ఇందులో ఒకటి కవర్ చేస్తే బెటర్ అనుకుంటున్నా. మరి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా లాస్ట్గా ఈరోజు మనం మాట్లాడుకోబోయే యానిమే వన్ పీస్. ఎందుకంటే ఇది తెలుగులో 892 ఎపిసోడ్ నుంచి May 5th సండే 1 PM నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి అక్కడ వరకు ఏం జరిగిందో ఒక్కసారి సింపుల్గా చూసేద్దాం. ఈ కథలో హీరో పేరు లూఫీ. లూఫీకి అందరికన్నా స్వేచ్ఛగా ఫ్రీగా ఉండడం అంటే ఇష్టం. తనకి ఏది నచ్చితే అది చేస్తూ ఎప్పటికైనా సముద్రాలన్నిటినీ ఏలే కింగ్ ఆఫ్ పైరేట్స్ అవ్వడానికి నిర్ణయించుకొని తన ప్రయాణాన్ని మొదలుపెట్టి ఎంతోమంది స్నేహితుల్ని కలుసుకుంటాడు. ఈ ప్రయాణంలో ఎన్నో సరదాలు, మరెన్నో కష్టాలు, బాధలు, యుద్ధాలు, త్యాగాలు, ఇంకా కొన్ని అనుకోని మరణాలు అన్నిటినీ ఎదుర్కొని తన ఫ్రెండ్స్తో సముద్రానికి ఎంపరర్గా పేరు పొందిన కైడోను ఓడించడానికి ల్యాండ్ ఆఫ్ వానో అనే కంట్రీకి చేరుకుంటాడు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి సండే ఆఫ్టర్నూన్ 1కి మన కార్టూన్ నెట్వర్క్లో వన్ పీస్ని చూసేయాల్సిందే. ఆల్రెడీ చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో కింద నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.
ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే బోరుటో ఇంకా బతికే ఉన్నాడని లీఫ్కి కూడా వచ్చాడని తెలుసుకున్న లీఫ్ ఎల్డర్స్ బోరుటోని వీలైనంత త్వరగా అంతం చెయ్యాలని షేకమారుతో చెప్తారు. వీళ్ళిద్దరూ అసలు ఇంకా ఎందుకు బతుకున్నారా బాబు, అసలు కకాషి ఎక్కడ, సునాడే ఎక్కడ, మైట్ గాయ్ ఇలాంటి గొప్ప క్యారెక్టర్స్ ఏమయ్యారో చూపించకుండా ఇలాంటి వేస్ట్ క్యారెక్టర్స్ని ఎందుకు చూపిస్తున్నాడు అని అడిగితే నా దగ్గర సమాధానం లేదు. మాంగాలో రైటర్ ఏం రాస్తే అది మనం చూడడమే. సింపుల్గా నా ఆన్సర్ అయితే వాళ్ళందరూ రిటైర్ అయిపోయారు కాబట్టి మన కథ బోరుటో చుట్టూ తిరుగుతుంది కాబట్టి వాళ్ళు ఎక్కువగా కనిపించట్లేదనే అనుకుందాం. అలా ఆ ఎల్డర్స్ కోడ్ నుంచి బోరుటో లీఫ్ని కాపాడాడని చెప్పినా ఎలాగైనా బోరుటోని అంతం చేయాల్సిందే అని చెప్పడంతో వీళ్ళతో నాకెందుకు డిస్కషన్ అని షేకమారు వెళ్ళిపోవడానికి డిసైడ్ అవుతాడు. షేకమారు ఆగు, అప్పుడే 3 ఏళ్ళు గడిచిపోయాయి, అదే కదా నువ్వు అడిగిన టైం లిమిట్. ఇక నువ్వు లార్డ్ 8గా నీ పూర్తి బాధ్యతలు స్వీకరిస్తే మంచిది. ఇలానే ఉంటే ల్యాండ్ ఆఫ్ ఫైరే కాదు మిగిలిన విలేజెస్ కూడా మన విలేజ్ని చిన్నగా చూస్తాయి అన్న మాటలకి ఏం మాట్లాడకుండా షేకమారు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే హొకాగే ఆఫీస్లో ఉన్న షేకమారు దగ్గరికి ఈనో తను అడిగిన డాక్యుమెంట్స్ని తీసుకొస్తుంది. ఈ పాత మిషన్ రికార్డ్స్ని ఇప్పుడెందుకు అడిగావు, వీటిని దేనికి వాడబోతున్నావు అది చెప్పాలంటే అని చెప్దామనుకున్నా ఏడా వాళ్ళని తన క్లేవాయన్స్తో గమనించే అవకాశం ఉంది కాబట్టి సీక్రెట్గా ఉంచడం కోసం ఈనోని వెళ్ళిపోమంటాడు. దానితో ఈనో అనుమానం రాకుండా బయటికి వెళ్ళిపోతుంది. ఆ డాక్యుమెంట్స్ నన్ను కలవడానికి ఒక సాకు అంతే కదా, అసలు ఏం చెయ్యాలనుకుంటున్నావో ఎక్స్ప్లెయిన్ చేస్తావా? నేను చెప్పబోయేది డిటెక్షన్ టీంకి తెలియకూడదని కోరుకుంటున్నా, అలానే ఏడా, కవాకి ఇంకా ఆ మడోకి కూడా. ఇప్పుడు మనం మాట్లాడబోయే దాని గురించి ఎవ్వరికీ చెప్పకు. క్షమించు, కానీ అది నువ్వు దేని గురించి మాట్లాడబోతున్నావో దానిపై ఆధారపడి ఉంటుంది. ఏదైనా కానీ రికార్డ్స్లో చూపించకుండా ఇలా కమ్యూనికేట్ చేయడం మన రూల్స్కి విరుద్ధం. ఈనో, ఇది మన లీఫ్ భద్రత గురించి. నువ్వు ఇది చెయ్యలేనంటే ఇకెంతటితో మన డిస్కషన్ ఆపేద్దాం. ఈ విషయంలో నేను నీ మీద తప్ప ఇంకెవరి మీద ఆధారపడలేను. సరే అయితే ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. ఇదే టైంలో ఏడా టెంటైల్స్ మనుషుల చాక్రాని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల షింజుగా మారిందని, వాటిని ఇక కోడ్ కంట్రోల్ చేయలేక పారిపోయాడని కవాకీకి తెలియచేస్తుంది. అంతేకాదు, ఇప్పుడు అవి బోరుటో ఇంకా నిన్ను మాత్రమే టార్గెట్ చెయ్యట్లేదు. కారణమేంటో తెలీదు కానీ అవి 7th హోకాగే నారుటో ఉజుమాకిని చంపాలనుకుంటున్నాయి. అది ఇంకా నన్ను కూడా. లార్డ్ 7th ఎందుకని? ఆ ఎదవలకు అసలు ఏం కావాలి? వీడు అసలు నన్ను కొంచెం కూడా పట్టించుకోవట్లేదేంటి అని ఏడా ఫీల్ అవుతుంది. వాళ్ళకి అసలు ఏం కావాలో అలా ఎందుకు చేస్తున్నారో నాకు తెలీదు. ఏదైనా కానీ లార్డ్ 7th నా దగ్గర ఉన్నారు. అవి అసలు ఏమైనా సరే వాటిని నేను అంతం చేస్తాను. రే కవాకి, మనకి కాకుండా బోరుటో ఇంకా సాస్కేకి మాత్రమే లార్డ్ 7th ఇంకా బతికున్నాడని తెలుసు కదా. వాళ్ళు క్రిమినల్స్ కాబట్టి వాళ్ళు చెప్పినా ఎవరు వాళ్ళ మాటని నమ్మరు. కానీ ఇప్పుడు హొకాగేని వెతుకుతూ ఆ క్లా మాన్స్టర్స్ వచ్చాయంటే అందరికీ తెలిసిపోతుంది కదా నువ్వు అబద్ధం చెప్పావని. ఏదైనా నాకు అది అనవసరం అనుకో. నేనేం నా అక్కని కాదు నువ్వేమైపోతావో పట్టించుకోవడానికి. ఇక చాలు డేమోన్, అలా మాట్లాడకు అన్న మాటలకి కవాకీకి ఏం చెయ్యాలో తెలియక లేచి అలా తన 2 చేతులు జోబులో పెట్టుకొని వెళ్ళిపోతాడు. కవాకి, ఎక్కడికి వెళుతున్నావు? నన్ను ఒంటరిగా వదిలే. నీకంతగా కావాలంటే ఎలానో నీ ఎబిలిటీతో తెలుసుకుంటావు కదా అని కవాకి బయటికి వెళ్ళి చూస్తే అక్కడ ఆల్రెడీ మిట్సుకి ఉంటాడు. మిట్సుకిని చూడగానే వీళ్ళు నన్ను ఒంటరిగా వదలరా అని అనుకుంటాడు. మీరందరూ నాకు చిరాకు తెప్పిస్తున్నారు. అది నా బాధ్యత. నీకు ఇంకా ఏడాకి కాపలా కాయడం. నీకు దానితో సమస్య ఉంటే వెళ్ళి లార్డ్ 8తో మాట్లాడుకో. కట్ చేస్తే శారదా ఇంకా సుమిరేని కలుసుకున్న బోరుటోని చూస్తాం. కానీ ఇక్కడ శారదా మాత్రం ముందుగా బోరుటోని హత్తుకున్న విషయం గుర్తు తెచ్చుకుంటూ
ఏం మాట్లాడాలో తెలియక సిగ్గుపడుతూ ఉంటుంది. నేను వాడిని అలా హత్తుకోవాలనుకోవలేదు. అసలు ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? వాడిని అడగడానికి నా దగ్గర చాలానే ఉన్నాయి, కానీ ఇప్పుడు అసలు ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదు. శారద సిగ్గుతో అసలు ఏం మాట్లాడలేకపోతుందని అర్థం చేసుకున్న సుమిరే మాట్లాడడానికి డిసైడ్ అవుతుంది. 3 ఏళ్ళు గడిచాయి కదా బోరుటో, నువ్వు బాగానే ఉన్నందుకు సంతోషం. అవును, నేను అదే చెప్పాలనుకున్నా నీతో కూడా శారద, కానీ నువ్వంత హఠాత్తుగా నన్ను హత్తుకుంటావని నేను ఊహించలేదు. అందులో నా తప్పేం లేదు. నేను నీ గురించి ఎంత బెంగపడ్డానో తెలుసా? నిజమే, ఏదైనా మీ ఇద్దరూ బాగానే ఉన్నందుకు నాకు సంతోషంగా ఉంది. కానీ బోరుటో, నువ్వు ఇక్కడ ఉండడం వల్ల నీకే ప్రమాదం లేదా? నేను నా చాక్రాని పూర్తిగా అరెస్ట్ చేసుకున్నాను, కాబట్టి సెన్సరీ యూనిట్ నన్ను కనిపెట్టలేదు. కానీ కవాకి కనిపెట్టే అవకాశం ఉంది, కాబట్టి నాకెంతో సమయం లేదు. నేను ఇక్కడికి వచ్చింది నా మాస్టర్ గురించి, సాస్కి గురించి నీతో చెప్పడానికి. నాన్నకి ఏమైనా జరిగిందా? మాస్టర్ని టెంటైల్స్ క్లా మాన్స్టర్ అబ్జర్వ్ చేసుకుంది. ఇదే టైంలో బోరుటోని కవాకి ఫీల్ అవుతాడు. నేను ఫీల్ అవ్వగలుగుతున్నాను, బోరుటో మళ్ళీ తిరిగొచ్చాడు. దీనిని పక్కనే ఉండడం వల్ల మిట్సుకి కూడా తెలుసుకుంటాడు. కానీ కవాకి బోరుటోని కలుసుకోవడం మిట్సుకి ఇష్టం లేదు. ఎందుకంటే తన బెస్ట్ ఫ్రెండ్లా చూస్తున్న కవాకి ఏమైనా జరుగుతుందేమోనని భయం. అబ్జర్వ్ చేసుకుందా అంటే నువ్వు చెప్తుంది ఆయన కూడా చెట్టులా మారిపోయారా? అవును, నా మాస్టర్ నన్ను కాపాడడం కోసం ఆయన ప్రాణాన్ని త్యాగం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఓడిపోవడానికి నేను కూడా ఒక కారణమే. అన్న మాటలకి శారద ఇంకా సుమిరేకి ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. విలేజ్లో చాలా మందిని కూడా ఆ క్లా మాన్స్టర్స్ అటాక్ చేసి చెట్లుగా మార్చాయి. అసలు అవి అలా ఎందుకు చేస్తున్నాయి? ఓట్సుకి కానీ సాధారణ ప్రజలని అవి ఆహారం చేసుకోవాలనుకుంటున్నాయంటే నేను నమ్మలేకపోతున్నా. నిజానికి టెంటైల్స్ పుట్టుకకి ముఖ్య కారణం అసలు ఎవరు ఏంటి అనేది కూడా సంబంధం లేకుండా వాళ్ళ చాక్రాన్ని సేవించడం. అలా ఆఖరికి ఒక ఓట్సుకిని ఆహారం చేసుకునే వరకు చేస్తుంది. అదే కనుక జరిగితే ఆ టెంటైల్స్ డివైన్ ట్రీగా మారుతుంది. నిజానికి గతంలో అది అలానే జరగాలి. గతంలో అని అన్నావా? కారణం ఏంటో తెలీదు, కానీ అవి ఇప్పటికే షింజుగా రూపాంతరం చెందాయి. కట్ చేస్తే మిట్సుకి బోరుటో లీఫ్లోనే ఉన్నాడని సెన్సరీ యూనిట్ ద్వారా షేకమారుకి తెలియచేస్తాడు. కవాకి తనని ఫీల్ అయ్యాడు, కానీ లొకేషన్ ఎక్కడున్నదో తెలియదు కాబట్టి ఏడా ద్వారా లొకేషన్ కనిపెట్టి తనకి చెప్పమంటాడు. అంతేకాక కవాకీకి ఏమైనా ప్రమాదం జరగచ్చని, ఇంకా కవాకి బోరుటో దగ్గరికి చేరుకుంటే బోరుటో కవాకిని కనిపెట్టి పారిపోయే అవకాశం ఉంది కాబట్టి తన స్నేక్ పాయిజన్తో కవాకిని స్పృహ కోల్పోయేలా చేసి మిట్సుకి ఒక్కడే బోరుటో కోసం వెళ్ళడానికి డిసైడ్ అవుతాడు. ఏంటి, అప్పుడే షింజుగా మారాయా? అసలేం చెప్పాలనుకుంటున్నావు? నేను ఇది ఖచ్చితంగా చెప్పలేను, కానీ కోడ్ తన చాక్ర ద్వారా టెంటైల్స్ని క్లా మాన్స్టర్స్గా మార్చడమే దీనికి కారణమై ఉండొచ్చు. వాడొక ఓట్సుకి కాదు, కానీ వాడికి ఈషికి నుంచి లభించిన కార్మా ఉంది. అదొక ఓట్సుకి శక్తి కదా, కాబట్టి దానివల్ల ఇది జరుగుతున్న అవకాశం ఉండొచ్చు. కార్మానా అంటుండగా సడన్గా షేకమారు బోరుటోతో కనెక్ట్ అవుతాడు. బోరుటో, ఇది ఈనో మైండ్ బాడీ ట్రాన్స్మిషన్ టెక్నిక్, కాబట్టి మాట్లాడకుండా సమాధానం ఇవ్వు. ఎవ్వరికి ఇది తెలియనివ్వకు. షికమారు, మీరా? ముందు నన్ను మాట్లాడనివ్వు. ఇప్పుడు మనం మాట్లాడే మాటలు డిటెక్షన్ టీం ద్వారా కాదు, ఇది ఈనో సాయం ద్వారా స్వయంగా మాట్లాడుతున్నాం, కాబట్టి ఇవి ఒఫీషియల్గా ఎక్కడా రికార్డ్ అవ్వవు. బోరుటో, రేయ్, మేము చెప్పేది వింటున్నావా? మీరిప్పుడు హోకాగే అయ్యారు కదా, బాగానే ఉన్నారా? ఇలా చాటుగా ఎందుకు మాట్లాడుతున్నారు? నన్ను కొంతమంది అలా పిలుస్తున్నారు, కానీ నేను ఇంకా ఒఫీషియల్గా హోకాగే అవ్వలేదు. నేను చెప్పాలనుకుంటుంది దాని గురించి కాదు. నేను ఎందుకని మిమ్మల్ని నమ్మాలి? అది తర్వాత. ముందక్కడి నుంచి వెంటనే పారిపో. నీకోసం ఎవరో వస్తున్నారు.
అంటుండగా సడన్గా మిట్సుకి తన స్నేక్తో బోరుటోని చుట్టుముడతాడు. బోరుటో అది తెలుసుకునే లోపల గ్యాప్ ఇవ్వకుండా అటాక్ చేద్దామనుకుంటే బోరుటో తన కత్తిని దూరంగా విసిరి దాని మీదున్న మార్క్ ద్వారా ఫ్లయింగ్ రెజిన్ వాడి ఎంతో స్టైల్గా టెలిపోర్ట్ అవుతాడు. బోరుటో అంత స్టైల్గా టెలిపోర్ట్ అవ్వడం చూసిన అందరూ షాక్ అవుతారు. కానీ మిట్సుకి మాత్రం తన సేజ్ మోడ్లో కోపంతో రగిలిపోతున్నాడు. మిట్సుకి, ఆఖరికి మనం కలుసుకున్నాం రా బోరుటో. నేను ఈ క్షణం కోసమే ఎంతగానో వెయిట్ చేశాను. మిట్సుకి, ఒక్క సెకండ్ ఆగు, ముందు నేను చెప్పేది విను. వాడు మీకు ఏ అబద్ధాలు చెప్పి నమ్మించాడో నాకు తెలీదు, కానీ పక్కకి తప్పుకో శారదా. ఇప్పుడు నాకున్న కోపానికి నేను నా శక్తిని ఏమాత్రం అదుపు చెయ్యలేను. మిట్సుకి అంటూ శారదా ఆపడానికి ట్రై చేసినా మిట్సుకి ఆగకుండా తన చాక్రా స్నేక్స్తో అటాక్ చేస్తాడు. కానీ మన బోరుటో ఏమాత్రం బెదరకుండా తన పర్పుల్ లైట్నింగ్ వాడి ఒక్క వేటుకి ఆ పాము తలలన్నీ నరికేస్తాడు. దానితో గ్యాప్ ఇవ్వకుండా మిట్సుకి తన స్ట్రైకింగ్ షాడో స్నేక్ అసాల్ట్ అని తన చాక్రా స్నేక్స్ని భూమిలోకి పంపడంతో అటాక్ కింద నుంచి రాబోతుందని గ్రహించిన బోరుటో తన ఓట్సుకి ఎబిలిటీ వల్ల గాలిలోకి ఎగిరి మిట్సుకి అటాక్ నుంచి తప్పించుకుంటాడు. బోరుటో అలా గాలిలోకి ఎగరడం చూసిన శారదా ఇంకా సుమిరే షాక్ అయిపోతారు. ఆ ఓట్సుకి ఎబిలిటీయా? శారదా, నేను మాటిస్తున్నా, ఖచ్చితంగా నా మాస్టర్ని కాపాడతా. అలానే చెట్లగా మారిన అందరినీ కూడా ఖచ్చితంగా కాపాడతా. ఇంకా అలానే మళ్ళీ తప్పకుండా తిరిగి వస్తా అని బోరుటో ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు. బోరుటో అలా సడన్గా వెళ్ళిపోవడం చూసిన సుమిరే ఇంకా శారదా షాక్లో ఉంటారు. కానీ మిట్సుకి మాత్రం ఇంకా బోరుటో మీద కోపంతో రగిలిపోతాడు. అలానే తన స్నేక్ ద్వారా బోరుటోని ట్రాక్ చేయడం కూడా స్టార్ట్ చేస్తాడు. ఇదే టైంలో వెళ్తున్న బోరుటో తిరిగి షేకుమారుతో మాట్లాడతాడు. మీకు నాతో మాట్లాడే పని ఉంటే వాణ్ణి ఆర్డర్ చేసి ఆపుండొచ్చు కదా మిస్టర్ ఎయిత్ హోకాగే. ప్రస్తుతానికి లీఫ్ నిన్ను ఎలాగైనా సరే అంతం చేయడానికి చూస్తుంది. లీఫ్ మాత్రమే కాదు, ఈ నిర్ణయం ల్యాండ్ ఆఫ్ ఫైర్ మొత్తం తీసుకుంది. కాబట్టి ఇప్పుడు హోకాగే అయిన నేను మిట్సుకిని ఆపడంలో ఏ అర్థం ఉండదు. సరే, కారణాలు బాగానే చెప్తున్నారు. అసలు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు? హోకాగే అవ్వడం వల్ల నేను మాత్రమే చేయగలిగే కొన్ని విషయాలుంటాయి. పబ్లిక్గా నీకు నేను ఏ సాయం చెయ్యలేకపోవచ్చు, కానీ సీక్రెట్గా నేను వీలైనంత శక్తినివ్వగలను. దానికోసం నీకు నా సాయం కావాలి. ఏదేదో సోది చెప్తున్నారు. సరే, ఇది విను. నిజానికి నువ్వు బోరుటో ఉజుమాకి కదా అన్న మాటలకి ఈనో షాక్ అవుతుంది. నేను ఈ కెంజుట్సుని పూర్తిగా యాక్సెప్ట్ చేయలేను. అసలు కెంజుట్సు అని ఎందుకన్నాను? ఇలా జరిగే అవకాశం ఉందని నేను ఆమాడో మాటల్ని వినే వరకు అనుకోలేదు. కానీ ఒకవేళ నా జ్ఞాపకాలన్నీ నిజంగానే మార్చబడితే అలా జరిగే అవకాశం చాలా తక్కువే. కానీ ఆఖరికి ఆమాడో మాటలు బట్టి నాకు క్లారిటీ వచ్చింది. కవాకి ఇంకా బోరుటో, ఒకవేళ మీరిద్దరి పాత్రలు మా జ్ఞాపకాల్లో మార్చబడితే అప్పుడు ఇప్పుడు జరుగుతున్న అన్నిటికీ ఒక అర్థం ఉంటుంది. అసలు వీడేం మాట్లాడుతున్నాడు? సీరియస్గానే అంటున్నాడా? నేను నీ సమాధానం వినాలనుకుంటున్నా బోరుటో అనడంతో బోరుటో లీఫ్కి చాలా దూరంగా రావడం వల్ల ఆగి, నేను లీఫ్కి చాలా దూరంగా వచ్చాను. ఇక్కడుంటే కవాకి ఇక నన్ను ఫీల్ అవ్వలేడు. ఇంత దూరంగా ఉన్నా నాతో మాట్లాడగలరా? ఈయనో సులభంగా విలేజ్కి 100 కిలోమీటర్ల దూరం వరకు కవర్ చేయగలదు. ఎందుకు అలా అడిగావు? మధ్యలో ఆపుతున్నందుకు నన్ను క్షమించండి, కానీ నాకు ఒక పని పడింది అనడంతో బోరుటోపై మిట్సుకి ముందు అటాక్ చేసినప్పుడే ఒక ట్రాకింగ్ స్నేక్ని పెట్టినట్టు మనకి రివీల్ అవుతుంది. అలా మిట్సుకి బోరుటోని కనిపెట్టి తన వైపుగా దూసుకొస్తున్నాడు. మిట్సుకి, క్షమించు, కానీ ఇక నిన్ను కొంతవరకు గాయపరచాల్సి వస్తుంది. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, ప్రెజెంట్ టైంలో మన నారుటో రైవల్ అయిన సాస్కే ఏజ్ ఎంత అని అడిగా. సో ఈ క్వశ్చన్లో నేను అడిగింది ప్రెజెంట్ టైం, అంటే బోరుటో 2 బ్లూ వాటెక్స్లో. సాస్కే ఏజ్ బోరుటోలో 33,
కానీ బోరుటో 2 బ్లూ వాటెక్స్ 3 ఇయర్స్ టైం స్కిప్ తర్వాత జరుగుతుంది. కాబట్టి 33కి ఇంకో 3 కలిపితే అది ప్రెజెంట్ మన సాస్కే ఏజ్. సో కరెక్ట్ ఆన్సర్ 36. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే బోరుటో వైపుగా వస్తున్న మిట్సుకీకి తన బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటున్న కవాకీపై ఉన్న ఫీలింగ్స్ గుర్తొస్తాయి. నేను చీకట్లో నిలిచిపోయిన ఒక చంద్రుణ్ణి, నాకంటూ నేను ఏ వెలుతుర్ని ప్రకాశించలేను. దానికోసమే నువ్వు నాకు కావాలి. నువ్వు నా సూర్యుడివి. నువ్వు అలా ప్రకాశిస్తున్నంత వరకు నేను కూడా ప్రకాశించగలను. నాలో ఉన్న ఈ చీకటిని చంద్రుడి కాంతితో మాయం చేయగలను. నువ్వు నా జీవితానికి అర్థమిస్తావు కవాకి. నేను బతకడానికి ఇంకా ఇక్కడ ఉండడానికి కారణమయ్యావు. నువ్వు నేను అలా ఫీల్ అయ్యేలా చేస్తున్నావు కవాకి. ఇక్కడ మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే మన జీవితంలో చాలామంది ఒంటరిగా ఉండడం కంటే ఇంకొకరిపై ఆధారపడుతూ వాళ్ళని ఫాలో అవుతూ జీవించడానికి ఇష్టపడతారు. మిట్సుకి కూడా అలాంటోడే. తనకంటూ తను ఒంటరిగా ప్రకాశించలేని చంద్రుడిలా ఫీల్ అవుతాడు. కానీ ఎలా అయితే చంద్రుడు సూర్యుడి కాంతిని రిఫ్లెక్ట్ చేస్తూ ప్రకాశించగలడో మిట్సుకి కూడా బోరుటోని అలా తన సూర్యుడిలా ఫీల్ అవుతాడు. తనుంటే తన జీవితం ఎంతో బాగుంటుందని భావిస్తాడు. బోరుటోని తన బెస్ట్ ఫ్రెండ్గా చేసుకుంటాడు. కానీ ఇప్పుడు కవాకి ఇంకా బోరుటో రోల్స్ ఆమ్నిపోటెన్స్ వల్ల మారిపోవడంతో ఆ ఫీలింగ్స్ అన్నీ ఇప్పుడు కవాకిపై చూపిస్తున్నాడు. తిరిగి ఫైట్లో మిట్సుకి కోపంతో బోరుటో వైపు దూసుకెళ్ళిపోతాడు. కానీ బోరుటో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన షురికెన్తో అటాక్ చేస్తాడు. దానిని మిట్సుకి ఈజీగా తన చాక్రాతోని తిప్పికొట్టి గ్యాప్ ఇవ్వకుండా తన చాక్రా స్నేక్స్తో బోరుటోని అటాక్ చేస్తాడు. దాని నుంచి బోరుటో తప్పించుకుంటూ వెనక్కి వెళ్తున్నా మిట్సుకి ఆపకుండా అటాక్ చేస్తూనే ఉంటాడు. దానితో బోరుటో ఇందాక తను విసిరిన షురికెన్ మీదున్న మార్క్ ద్వారా ఫ్లయింగ్ రైజిన్ వాడి తప్పించుకుంటాడు. కవాకి ఎక్కడున్నాడు? నా వెంటపడేది వాడననుకున్నా, కానీ నువ్వు వస్తున్నావేంటి? ఇప్పుడు దాని గురించి ఎందుకు? ఎలాగో నీ కథ ముగించడానికి నేనొచ్చాను కదా. కానీ మిట్సుకి కవాకిని తన పాయిజన్తో స్పృహ కోల్పోయేలా చేశాడని, బోరుటోని ఆపడం కోసం రోగ్లా కూడా మారి విలేజ్ నుంచి కూడా వచ్చేశాడని షేకమారు బోరుటోకి తెలియచేస్తాడు. నాకిప్పుడు నీ శక్తి ఏంటో అర్థమవుతుంది. కోడ్నే పారిపోయేలా చేశావంటే నువ్వు చాలా శక్తివంతంగానే ఉన్నావు. కాబట్టి ఇప్పుడు కవాకి నీకు ఏమాత్రం పోటీ ఇవ్వలేడు. ఏదేమైనా వాడు నీతో పోరాడుతూ చావడానికి నేను ఒప్పుకోను. ఇక ఇది ఇంతటితో ఆపే మిట్సుకి. వాడికి నాతో గెలిచే అవకాశం లేకపోతే నీకు కూడా లేదు. ఈ యుద్ధంలో ఏ అర్థం లేదు. నేను కవాకిని వదిలి రావడానికి ఇంకొక కారణం కూడా ఉంది. ఎందుకంటే వాడికి ఏమాత్రం తెలియకుండా నా పూర్తి శక్తిని ఇప్పుడు వాడగలను. అసలు నువ్వేమంటున్నావు? అది వాడికి నాకు సంబంధించిందిరా అంటూ మిట్సుకి తన ఫుల్ పవర్ పెంచి తన స్నేక్స్తో బోరుటోని అటాక్ చేస్తూ సడన్గా ఆ స్నేక్స్ అన్నిటినీ తన స్నేక్ క్లోన్స్గా మారుస్తాడు. దానికి బోరుటో షాక్ అవుతూ ఉండగా ఆ క్లోన్స్ అన్నీ వాటి చాక్రా స్నేక్స్తో బోరుటోని అటాక్ చేసినా బోరుటో ఈజీగా తప్పించుకుంటాడు. నీ నెంబర్ పెంచుకున్నంత మాత్రాన నువ్వు గెలవలేవు. దీనివల్ల చుట్టూ ఉన్న చెట్లకి హాని చేస్తున్నావు. దానికి నువ్వేరా కారణం. కాబట్టి ఇక త్వరగా చావు ఈ ప్రపంచం కోసం. దీనికి నేనే కారణం కావచ్చు, కానీ నేనప్పుడే చావలేను. నేను చెయ్యాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. దానికోసమే ఇక నాకు నీతో ఆటలాడడానికి టైం లేదు అని అటాక్స్ నుంచి తప్పించుకొని సీరియస్ అయ్యి తన కత్తిని పట్టుకున్న బోరుటోని చూసి మిట్సుకి క్లోన్స్ షాక్ అవుతాయి. ఇకంతే మన బోరుటో మళ్ళీ తన పర్పుల్ లైట్నింగ్ చాక్రాని తన కత్తికి యాడ్ చేసి మిట్సుకి క్లోన్స్ని అటాక్ చేసి నరుకుతాడు. మామూలుగా కాదు, ఊర మాస్గా మన బోరుటో వేసే ఒక్కో వేటుకి స్నేక్ క్లోన్స్ తిరిగి స్నేక్స్గా మారుతూ గిలా గిలా కొట్టుకుంటాయి.
ఎంతలా వెనక నుంచి దొంగదాడి చేద్దామన్నా అస్సలు బోరుటో మిట్సుకీకి ఛాన్సే ఇవ్వడు. అలా స్నేక్ క్లోన్స్ అన్నిటినీ బోరుటో అంతం చేస్తాడు. దానితో మిట్సుకి మెయిన్ బాడీతో సైన్స్ యూస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇది గ్రహించిన బోరుటో కూడా దానిని అడ్డుకోవడానికి తన సైన్స్ యూజ్ చేస్తాడు. ఇకంతే మిట్సుకి తన ఫుల్ పవర్తో తన స్నేక్ లైట్నింగ్ వాడితే దానిని అడ్డుకోవడానికి మన బోరుటో థండర్ బోల్ట్ వాడతాడు. రెండూ ఢీ కొట్టడం వల్ల ఒక పెద్ద బ్లాస్టే అవుతుంది. బ్లాస్ట్ వల్ల పొగ రావడంతో అసలేం జరుగుతుంది అని మిట్సుకి గ్రహించే లోపే మన హీరో బోరుటో ఆల్రెడీ మిట్సుకి ఎదురుగా ప్రత్యక్షమయ్యి తన తల ఆల్మోస్ట్ నరికేదాకా వచ్చి ఆగిపోతాడు. దానితో ఇక మిట్సుకి తన ఓటమిని యాక్సెప్ట్ చేస్తాడు. కానీ త్వరగా నా కథ ముగించు. నువ్వు ఇక్కడికి చావడానికి కూడా సిద్ధపడ్డా అనుకుని వచ్చావనుకుంటున్నావు, కానీ నిజానికి నువ్వు నీ జీవితానికి ఉన్న ఆశని కోల్పోవడంతో నిరాశ చెందుతున్నావు. ఏమంటున్నావు? ఎందుకంటే నువ్వు పెంచుకున్న నమ్మకంపై నీకు అనుమానం వస్తుంది. నువ్వు నమ్ముతుంది కాదు, నమ్మాలనుకుంటున్న దానిని ఇక నువ్వు నమ్మలేకపోతున్నావు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? కవాకి, నువ్వు ఎంతగానో నీ సూర్యుడిలా ఫీల్ అవుతున్న వాడు ఇక నీపై ప్రకాశించడం ఆపేశాడు. అదే కదా నువ్వు ఫీల్ అవుతుంది. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మిట్సుకి వాయిస్ని కూడా ఈనో జుట్సులో యాడ్ చేయమని షేకమారు అడుగుతాడు. కానీ అప్పుడు వాళ్ళు మాట్లాడుకునేది కూడా మిట్సుకి తెలిసే రిస్క్ ఉందని ఈనో దానికి ఒప్పుకోదు. నీకు నా గురించి ఏమీ తెలియదురా బోరుటో, నువ్వొక నమ్మక ద్రోహివి. నా గురించి అన్నీ తెలిసిన వాడిలా మాట్లాడకు అన్న మాటలకి బోరుటో తన కత్తిని లోపల పెట్టేస్తాడు. దానితో మిట్సుకి తన శత్రువుని చంపే ఛాన్స్ వచ్చినా ఎందుకు వెనక్కి తగ్గుతున్నాడా అని షాక్ అవుతాడు. కానీ నీకిది తెలుసా, నాకు కనీసం నీపై ప్రకాశించగలిగే నీ సూర్యుడు ఎక్కడున్నాడో తెలుసు. ఏమంటున్నావు? సింపుల్గా చెప్పాలంటే నేనే నీ సూర్యుడిని అన్న మాటలు విన్న మిట్సుకి తన శత్రువుగా చూస్తున్న బోరుటో అలా అనడంతో చాలా కోపం తెచ్చుకొని తన స్నేక్తో బోరుటోని చుట్టుముట్టి అటాక్ చెయ్యబోయినా తన మనసులో ఎక్కడో ఉన్న సందేహం వల్ల ఆగిపోతాడు. నీకా మాట అనడానికి ఎంత ధైర్యం రా? నువ్వు నా సూర్యుడివా? నువ్వలా అనుకోకపోతే నీ స్నేక్ ఎందుకని నన్ను ఇంకా అటాక్ చెయ్యట్లేదు? ఎందుకని నువ్వు ఇంకా తప్పించుకోవట్లేదు? కావాలంటే ఇందాకలాగే చాలా సులభంగా తప్పించుకునేవాడివి కదా. నేను ఖచ్చితంగా చెప్పగలను, నువ్వు కొంత సమయం ముందే తెలుసుకొని ఉంటావు వాడది కాదని, కవాకి నీ సూర్యుడు కాదని. నువ్వు వాడికి ఎంత దగ్గరగా ఉందామనుకున్నా వాడు నీపై ప్రకాశించడానికి ఒప్పుకోడు. అలా కాదు, అలా జరిగే అవకాశం లేదు. నువ్వు కన్ఫ్యూజ్ అవ్వడం సహజమే, కానీ నేను చెప్పేది నిజమని నీకు తెలుసు. ఎందుకంటే నీ సూర్యుడెవరో నిర్ణయించుకోగలిగేది కేవలం నువ్వు మాత్రమే అన్న మాటలకి మిట్సుకి తన స్నేక్ని వెనక్కి పిలిచి బోరుటోని విడిపిస్తాడు. అసలు ఎవడ్రా నువ్వు? కంగారు పడకు, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. నాకు కవాకిని చంపే ఉద్దేశం ఏమాత్రం లేదు. కానీ ఒక సోదరుడిగా ఏదో ఒకరోజు వాడితో ఉన్న గొడవలన్నీ ముగిస్తా. ఎందుకు? మరెందుకని లార్డ్ 7ని చంపావు? లార్డ్ 7 బతికే ఉన్నారు, క్షేమంగా ఉన్నారు అన్న మాటలు విన్న మిట్సుకియే కాదు, ఈనో ఇంకా షికమారు కూడా షాక్ అవుతారు. నా అమ్మ, తన భార్య కూడా బతికే ఉంది. ఇప్పటికి నేను చెప్పగలిగేది ఇదే. బోరుటో, అసలు నువ్వు మిట్సుకి, నువ్వు నీ అంతటా ప్రకాశించగలవని నేను నమ్ముతున్నా. కానీ నీకు నిజంగా ఒక సూర్యుడు కావాలంటే ఎప్పుడైనా సరే నన్ను వెతుక్కుంటూరా. ఇదే టైంలో స్పృహ తప్పిన కవాకి లేచి మిట్సుకి ఇదంతా ఎందుకు చేశాడా అనుకుంటాడు. తిరిగి బోరుటో దగ్గర బోరుటో చెప్పిన మాటలకి అందరూ చనిపోయాడని నమ్ముతున్న నారుటో బతికే ఉన్నాడని తెలియడంతో ఈనో షాక్ అవుతుంది. ఇక షికమారుతో మాట్లాడడం కోసం బోరుటో మిట్సుకి దూరంగా వచ్చేస్తాడు. ముందుగానే చెప్పనివ్వండి, మీరు ఆమ్నిపోటెన్స్ ఎలా పనిచేస్తుందో కనిపెట్టడానికి ప్రయత్నించకండి.
ఎందుకంటే దాని గురించి ఏం కనిపెట్టినా వెంటనే మర్చిపోతారు. ఏంటి నిజమా? నిజానికి మీరు ఆమ్నిపోటెన్స్ గురించి వింటుంది ఇది మొదటిసారి ఏం కాదు కదా. శారదా ఇంకా సుమిరే ఇప్పటికే మీతో చాలాసార్లు దీని గురించి చెప్పారు. నమ్మలేకపోతున్నా. అసలు ఆమ్నిపోటెన్స్ యొక్క కాన్సెప్ట్ని ఎంత ప్రయత్నించినా మీరు గుర్తుపెట్టుకోలేరు. ఎప్పటికీ కాలం గడిచే కొద్దీ మెల్లగా మర్చిపోతూనే ఉంటారు. అది కూడా దాని పవర్లో ఒక భాగం. కాబట్టి నేను ఇంకా కవాకి ప్లేస్లు మారామనేది మీ మనసారా మీరు నమ్మాలి. ఏ ఆధారం లేకుండా మన అదృష్టం బాగుండి కనీసం ఇక్కడి వరకైనా చేరుకున్నాం. మళ్ళీ దీనిని తిరిగి ఎలా మార్చేది? దీనిని ఇక తిరిగి మార్చలేం. తిరగ రాయబడిన జ్ఞాపకాలు మీ వరకు అవి నిజం. అంతేకాక ఒకవేళ మార్చినా కవాకి ఇంకా నా మధ్య గొడవ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. కవాకి నా నాన్నని సీల్ చేశాడు ఆయనని కాపాడటం కోసం. కాబట్టి వాడు సాటిస్ఫై అయ్యి ఆయనని తిరిగి తెచ్చే వరకు ఎంత చేసినా ఏ ప్రయోజనం ఉండదు. లేకపోతే వాడు మళ్ళీ అదే చేస్తాడు. నీ స్థానంలో నేనుంటే నారుటోని కాపాడి కవాకిని చంపడం గురించి ఆలోచిస్తా. వాడు నన్ను చంపాలనుకోవచ్చు, కానీ నాకు అలా అనిపించట్లేదు. నాకు వాడిని గట్టిగా కొట్టి నిద్ర లేపాలనుంది, అంతే. నేను నీ ఫీలింగ్స్ని అర్థం చేసుకోగలను, కానీ ఇప్పటికి నాకు తెలిసి కవాకితో నీకే గొడవ ఉండదు. ఇంకా నారుటో విషయంలో నువ్వు ఇంకా నీపై మోపిన తప్పుడు నిందని భరించాలని కోరుకుంటున్నా. ఒకవేళ నిజంగా ఇదంతా ఆ ఎబిలిటీ వల్లే జరుగుతున్నట్టయితే నువ్వే తప్పు చెయ్యలేదు. కాబట్టి నీకు వ్యతిరేకంగా నేనేం చెయ్యదలుచుకోవట్లేదు. కానీ అలానే ఏ ఆధారం లేకుండా ఇదంతా అందరికీ చెప్పలేను. కాబట్టి ప్రస్తుతానికి నువ్వు ఇంకా ఈ నిందల్ని మోస్తూ ఉండాలి. నీకది ఓకేనా? మరేం పర్లేదులే. నేను పెద్దగా ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. కట్ చేస్తే డిప్పషింజుగాడు తన జ్ఞానాన్ని పెంచుకోవడం కోసం ఎన్నో పుస్తకాలు చదువుతూ ఉంటాడు. అలా ఆఖరికి మన నారుటోని కలవడం కోసం బయలుదేరడానికి డిసైడ్ అవుతాడు. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. నెక్స్ట్ ఏం జరుగుతుంది? బోరుటో గురించి నిజం తెలుసుకున్న షికమారు నెక్స్ట్ ఏం చెయ్యబోతున్నాడు? షింజులని ఆపడానికి మన హీరో బోరుటో ఏం చేస్తాడు? నారుటోని కనిపెట్టడం కోసం ఆ డిప్ప షింజుగాడు ఏం చెయ్యబోతున్నాడు? లీఫ్కి వస్తాడా? వస్తే వాడిని ఎవరు ఎదుర్కొంటారు? వీటన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ చూసేయాల్సిందే. మీకోసం అతి త్వరలో నెక్స్ట్ ఎపిసోడ్ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసేస్తా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈలోపు ఏమైనా పాత ఎపిసోడ్స్ లేదా వీడియోస్ ఏమైనా మిస్ చేస్తుంటే లేట్ చేయకుండా వెళ్ళి చూసేయండి. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, ఇప్పటి వరకు ప్లే అయిన వాయిస్ ఎవరితో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.